సార్ ఇక్కడ మనం ఇక్కడి నుంచి కొంచెం ఢిల్లీకెళ్దాం. రాహుల్ గాంధీ సరిగ్గా ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకుంటే గనక, ఏమిటి ఆయనలో వచ్చిన మార్పేమిటి? మీరు మీడియాలో ఆయన గురించి మీకు తెలుస్తది, మీకు ఫీడ్‌బ్యాక్ వస్తది కదా! ఎట్లొస్తున్నది? ఒకప్పటి రాహుల్ గాంధీ అయితే కాదు. డెఫినెట్‌లీ ఆయన మార్పొచ్చింది. ఎందుకంటే ఇది పాదయాత్ర ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రారంభించి, ఈ దేశాన్ని ఇటు అటు తిరిగి కలయతిరిగాడో, ఆయన ప్రజల దగ్గరయ్యాడు. ప్రజల సమస్యలను క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దాని మీద రియాక్ట్ కావడం కూడా మొదలుపెట్టాడు. కాబట్టి మనం అంతకుముందు 10 ఏళ్ల కింద లేదా 5 ఏళ్ల కింద ఉన్నట్టు రాహుల్ గాంధీని ఇప్పుడు మీరు కంపేర్ చేయలేరు. డెఫినెట్‌లీ ఈజ్ వెరీ మచ్ మెచ్యూర్డ్ పాలిటీషియన్ నౌ. సో అది ఒక రకంగా కాంగ్రెస్‌కి మంచిదని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ పార్లమెంట్లో ఆయన స్పందించే విధానం కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, అప్పటితో మీరు కంపేర్ చేసి చూస్తే చాలా ప్రభావవంతమైనటువంటి స్పీచ్‌లు వెళ్తున్నాడు ఇప్పుడు. అంటే ఆయన బీజేపీ వాళ్ళే రాహుల్ గాంధీని అట్లా తయారు చేసిర్రు అనుకోవచ్చా? వాళ్ళ మీద ఇప్పుడు వారు సోషల్ మీడియాలో అంటే అది కూడా ఉంది కదా, చాలా సందర్భాలు ఆయన హ్యూమిలియేట్ చేయడం, ఆయన అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడదనటం, ఈ టైప్ ఆఫ్ సెటైర్స్ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అనేది బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా కొనసాగించింది. ఈ మధ్యకాలంలో 1 or 2 ఇయర్స్ నుంచి అది తగ్గిపోయింది. మళ్ళీ నిన్న అనురాగ్ ఠాకూర్ ఆ మాట అన్నాడు, మీకు జ్ఞాపకం ఉంటే పార్లమెంట్లో, జాతి ఏదో తెలియనోడు జాతుల గురించి మాట్లాడితే ఎట్లా అన్నాడు. పెద్ద కామెంట్ అది. అది చాలా కాంట్రవర్షియల్ అండ్ అబ్జెక్షనబుల్ కామెంట్ చేశాడు అది అనురాగ్ ఠాకూర్. సో దానికి కూడా రియాక్ట్ కాదు. ఆయన అన్నాడు, ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్ల కోసం మీరు ఎన్నిసార్లు నన్ను అవమానించినా అవమానాలు పడతారన్నాడు. అది ఎంత గొప్ప మాట అది. చాలా పెద్ద మాట అన్నాడు ఆయన. అది రియల్లీ సర్ప్రైజ్. ఆయన లేచి నిలబడితే ఏదో ఒక కౌంటర్ అటాక్ చేస్తున్నాడు అనుకోండి, కానీ ఒక బ్రహ్మాండమైన పద్ధతిలో ఆయనకు పరిణతితో మాట్లాడిన చాలా పరిణితి. మామూలుగా అది చాలు మీకు ఎగ్జాంపుల్ ఆయన ఎంత పరిణితి చెందాడు. కానీ ఇక్కడ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి హల్వా తయారు చేస్తున్న ఫోటోను చూపించి ఆయన చేసిన ఒక కామెంట్. బహుశా ఇది వీలు దొరికినప్పుడల్లా కులం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఏ మాటకు ఆ మాట అనుకుందాం మనం. కులాన్ని కాదని రాజకీయం చేయడం సాధ్యమేనా? ఐ డోంట్ థింక్ పర్సనలీ, మీరు నన్ను అడిగితే మాత్రం నేను దానికి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వను. నాకున్న పర్సనల్ పర్సెప్షన్ వేరు కదా. సో ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలు అయితే వచ్చిన వాడిని. సో ఎప్పుడు కూడా కులాల మీద ఆధారపడి మేము స్టూడెంట్ డేస్ నుంచి కూడా రాజకీయాలు చేసిన వాళ్ళం కాదు. సో అది మాకు లీస్ట్ ప్రియారిటీ కులం. మా పక్కనోడే అసలు నీ కులం ఏంటని నేను దొరికి ఎప్పుడు అడగలేదు. సో ఆ టైప్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మీరు అన్నట్టు ఏ పాలిటీషియన్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా కులాల మీద ఆధారపడి రాజకీయం చేయడం కరెక్ట్ అని అయితే అనుకోను. కానీ ఇప్పుడు ఆయన అన్న మాట ఒక మాట, మీరు ఆ స్టేట్మెంట్ను వ్యతిరేకించినట్లేదు, సమర్థించినట్టు చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. డిప్లొమాటిక్ సమాధానం చెప్పారు. పార్టీలో డిప్లొమాటిక్ ఆయన ఏమన్నారంటే, హల్వా తయారు చేసిన ఒక ఆదివాసి కానీ, ఒక ఎస్సీ కానీ లేరు అందులో అన్నాడు. లేరు అందులో అధికారులు ఎవరు అని. ఆ ఫోటో పార్లమెంట్లో చూపించి ఆ మాట అన్నాడు ఆయన. ఇందులో ఎవరు లేరు చూడండి అని. అధికారులలో మరి ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదు, కానీ అధికారులు ఉండాలని కూడా లేదు కదా. ఆ పర్టికులర్ ఇప్పుడు మీకు ఫైనాన్స్ బిల్లు తయారు చేసే క్రమం మీకు అందులో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో మీకు తెలిసే ఉంటుంది. ఒక వర్చువల్లీ ఒక 15-20 డేస్ అసలు ఆ మొత్తం ఫైనాన్స్ ఆర్థిక బిల్లు తయారు చేసే అధికారులు ఎవరు బయటికే రారు. అసలు దే విల్ బి కన్ఫైన్డ్ ఇన్ పర్టికులర్ బిల్డింగ్. ఇక రాత్రి పగలు అక్కడే. ఇదంతా అయిపోయినాక వాళ్ళు ఒక హల్వా తయారు చేసుకొని తినేసి సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉండిపోతారు వాళ్ళు బయటికి. ఎందుకంటే మీకు ఫైనాన్స్ బిల్లు లీక్ అవ్వడానికి వీల్లేదు. అదొక సీక్రెట్ డాక్యుమెంట్ టిల్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హౌస్. ఎందుకంటే బయటకు వస్తే స్టాక్ మార్కెట్కి ఏమైతే గందరగోళం అయిపోతుంది అసలు. కాబట్టి వాళ్ళు అందులోనే ఉండిపోతారు. అసలు కొంతమంది అధికారులు అసలు రాను కూడా రాడు బయటికి. వాళ్ళ నివాసమే అది. ఆ 15 రోజులు ఆ 15 రోజులు మీకు అసలు అఫీషియల్ బిల్డింగే వాళ్ళ రెసిడెన్స్. అట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అందులో పెట్టేస్తారు వాళ్ళు. అది ఆ కన్వెన్షన్ మరి ఇప్పుడు కొనసాగుతలేదు రాదు, కానీ నేను ఢిల్లీ ఉన్నప్పుడు అది జరిగేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాను. అందుకనే ఆ ఫోటో చూపించడానికి అట్లా ఉంది ఏంటి అనేది చూపించడం. కానీ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ప్రియాంక రాహుల్ అన్నప్పుడు ఎవరు మీకు మీ అంచనా ప్రకారం? సరే, ఇప్పుడు ఒకటి ఇద్దరు కూడా ఈక్వల్లీ కూడా ఇంతకుముందు నేను అన్నాను కదా, గతంలో ఉన్న రాహుల్ గాంధీ కాదు, ఆయన చాలా టోటల్ మెచ్యూరిటీతో మాడుతున్న సందర్భంలో ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడు ఆయన ప్లేస్లో రిప్లేస్మెంట్ కింద వస్తుందని అయితే అనుకోను. బట్ డెఫినెట్లీ ఆమె ఆల్రెడీ ఇప్పుడు షీఈ్ మెయిన్ కంటెండర్ కదా ఫ్రమ్ వైనాడ్. వస్తుంది ఆమె రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు కాబట్టి వస్తుంది. సో ఈ పార్టీలో, ఈ దేశంలో, ముఖ్యంగా దేశంలో కూడా ఆ ఫ్యామిలీకి ఉన్నంత ఆదరణ మరి ఏ ఫ్యామిలీ కూడా లేదు ఇప్పటికీ కూడా. ఇప్పటికి కూడా మీరు ఇందిరాగాంధీ అన్న, చార్ము రాజీవ్ గాంధీ అన్న, లేకపోతే ఈవెన్ రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక అన్న, ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్లో పోతే ఆమె వెనక పబ్లిక్ పరిగెత్తడం, చోటి విధానం, ఆమె స్పీచెస్, నేను కూడా చాలా సందర్భాలు ఆమె స్పీచ్లు వివిధ రాష్ట్రాల్లో మాడుతున్న సందర్భంగా నేను ఫాలో అయ్యా. ఆమె కూడా అసలు యాక్చువల్లీ ఇందిరాగాంధీ మాట్లాడడం ఆడుతున్నా.
ఆ స్పార్క్ ఉంది ఆ అమ్మాయిలో. సో రేపు పొద్దున ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుంటే ఎవరు వద్దంటారు కానీ బట్ రిప్లేస్మెంట్ అయితే రాహుల్ గాంధీకి ఆమె అవుతుందని అంత కీన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అనిపించలేదు. బట్ డెఫినెట్లీ షీ ఆల్సో మెచ్యూర్డ్ ఇంటూ ఎ వెరీ గుడ్ పాలిటిషియన్.